ఇప్పుడు మహాభారతం ఉందండి, దాయాదుల పోరు, రైవల్రీ, సిబ్లింగ్ రైవల్రీ ఆర్ కజిన్స్. అది మన ఇండియాలో అన్ని చోట్ల ఉంది, ఇప్పటికే ఉంది, అన్నదమ్ముల మధ్య ఉంది కదా. పోలియాండ్రీ అంటే బహుభర్తత్వం అనేది ఉత్తర భారతదేశంలో కుమాన్ హిల్స్, ఉత్తరాఖండ్ దగ్గర ఎక్కడో అంటే మహిళల జనాభా తక్కువైపోతుంటే అన్నదమ్ములు అందరూ కలిసి ఒక మహిళను చేసుకోవడం ఎక్కడో చిన్న తక్కువ స్థాయిలో ఉంది. తర్వాత వ్యూహాలు పనడం యుద్ధంలో ఉంది. తర్వాత మేనమామ మేనల్లుండితో బాగా సన్నిహితంగా ఉండి మిస్గైడ్ చేయడం, అది ఇప్పటికీ చూస్తుంటాం మనం. చూడండి, ఈ కాస్త బుర్ర తిరుగుడు వాళ్ళకి ఒక మేనమామ ఒక చిన్నాన్న ఉంటాడు, వీడు చాలా ఫ్రెండ్గా ఉంటాడు. మామ ఏంటంటే అల్లుడు ఇలా చేయాలంటాడు. మనం మామ కాదు, మళ్ళీ అక్కడ పిల్లనిచ్చిన మామ కాదు, ఊరిన ఫ్రెండ్ మేనమామ, శకుని క్యారెక్టర్. తర్వాత కొంతమంది ఏంటంటే మా అక్క అత్తవారి ఫ్యామిలీని మనం నాశనం చేయాలని పూనుకుంటారు కొంతమంది అన్నదమ్ములు, శకుని కదా. తర్వాత మేనరికాలు, మేనత్త మేనమామల పిల్లలు ప్రేమించుకోవడం, మనుషులు అడ్డుపడడం, ఎవరు మన అభిమన్యుడు శిశిరేఖ. అదేవిధంగా హిడింబి అనగానే మనకు ఏదో రాక్షసి లేకపోతే ఏదో కోరలతో ఉంటుంది ఏదో అనుకుంటాం మనం. శ్రీకృష్ణ పాండవ్యంలో ఎన్టీ రామారావు గారు అద్భుతంగా చిత్రీకరించారు హిడింబి క్యారెక్టర్ని. అసలు హిడింబి చాలా ధీర వనిత. హిడింబి చాలామందికి తెలియంది ఏంటంటే, ఆ మధ్య సునీతా నారాయణన్ ఒక ఆవిడ ఒక నాటకం రాసింది, మాతా హిడింబా. ఆమె ఏంటంటే స్వేచ్ఛా ప్రపంచంలో పెరిగింది, అటవీక కన్య. రాక్షసి అంటే అటవీక కన్య, రాక్షసులు సెపరేట్గా ఉండరు. ఆమె అన్నని వధించాడు భీముడు. దాంతో ఏమిటంటే, ఎస్ నేను నిన్ను వరించాను, ఎందుకంటే మా అన్ననే నువ్వు. భీముడిలో ఉన్న వీరత్వం. తర్వాత భీముడు చాలా హ్యాండ్సమ్ అందరికన్నా, బాడీ. భీముడితో పెళ్లి చేసుకుంటే ఆమె వదిలి రాపోవడం కారణం, ఆమె ఈకో సిస్టంలో పుట్టింది, పర్యావరణంలో. నా అడవిని, నా జంతుజాలాన్ని, నా ప్రజల్ని వదిలి రాలేనంది ఆవిడ. కుంతి ఆవిడ చాలా తెలివైన ఆవిడ. ఈ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, కుంతి ఏంటంటే ఎప్పటికైనా యుద్ధం జరుగుతుంది కనుక అన్ని జాతుల ప్రజలు, అన్ని రాజ్యాల వారు నా కొడుకులకి అండగా నిలవాలని ఆవిడ అనుకొని ఈ మ్యారేజ్ అలౌ చేసింది ఆవిడ. ద్రౌపది పట్టమహిషి అంటే ఆవిడ క్షత్రియ కన్య, అక్కడి నుంచి వచ్చింది. ప్రతి పాండవుడికి ఒక భార్య ఉంది. వాళ్ళందరూ కూడా కురు పాండవ సంగ్రామంలో వచ్చి వీళ్ళకి తోడ్పడ్డారు. అది కుంతీదేవి స్ట్రాటజీ ఆవిడది. సో హిడింబి చాలా అందగెత్త ఆవిడ. హిడింబి కొడుకు ఘటోత్కచుడు సగం డ్యామేజ్ చేసాడు, కౌరవుల ఆర్మీని సగం డ్యామేజ్ ఘటోత్కచుడు వల్ల జరిగింది. కానీ ఆ ఘటోత్కచుడిని కూడా కృష్ణుడు మెల్లగా ఎలిమినేట్ చేశాడు. కృష్ణుడు పాత్ర ఏంటంటే ఎవరిని పెరగనివ్వడు ఆయన. వీడు మళ్ళీ లోకకంటకుడై కూర్చుంటాడని అశ్వత్థామ అభిమన్యుడు అంటే అదేంటంటే అది పరమాత్ముడి లీలలు అంటారు కదా. అందుకంటే క్రియేటర్ అతనే, ప్రొజెనిటర్. ఆయన ఏంటంటే ఎవరిని ఎంతవరకు ఎదగాలో అంతవరకు ఎదగనిచ్చి నెక్స్ట్ నీ రోల్ అయిపోయింది, నువ్వు నిష్క్రమించాలి అనే క్యారెక్టర్ కృష్ణుడిది కనుక. సో ఇవన్నీ, ఇది మహాభారతం అనేది ఒక అద్భుతమైన కావ్యం. కావ్యాన్ని కావ్యంలో చూడండి. తర్వాత మహాభారతాన్ని ఎవడు ఫాలో అవ్వడు కదా, ఫాలో అవ్వరు ఎవరు కదా. ఈ హేతువాదులకి వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి నాకు అర్థం కాదు. మహాభారతాన్ని ఫాలో అయిపోతే మొన్న నేను చేసుకున్న భార్యని అన్నదమ్ములు చేసుకుని ఎవడైనా అంటే అప్పుడు కొంచెం ఉపద్రవం అది. తర్వాత జోదంలో భార్యను ఒడ్డితే అది తప్పది. అది మహాభారతాన్ని చూసి ఎవడు చేయట్లే, స్వతహాగా చేస్తారు. అలాంటి విధవులు ఉంటారు మన చుట్టూ. సో ఎందుకంటే మహాభారతాన్ని ఒక కావ్యంగా చూడాలి. అవును, ఎన్టీ రామారావు గారు భీముడి పాత్ర ఎందుకు చేయలేదు? అసలు చేశారు కదా పాండవ వనవాసం. భీముడు అమ్మో చాలా రౌద్రం అంటేటో చూపించాడు ఆయన. అదే కదా ఎస్వి రంగారావు గారికి ఈయనకి క్లాష్ అని అంటారు. ఇప్పుడు దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూజి అని ద్రౌపదిని తన తొడని కొట్టి ఇక్కడ కూర్చో అంటాడు దుర్యోధనుడు. చాలా అవమానకరం అది. అప్పుడు ఆ సీన్ ఉంటుంది ఇప్పటికీ. మీరు అదేంటే ఎడం చేయి చూపిస్తూ ఒక్కసారి లెగుస్తాడు భీముడు, గద ఒక చేత్తో పట్టుకుని ఎడం చేయి చూపిస్తాడు ఇలా. దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి జంబోరు. అది చాలా బాగా చేశాడు భీముడుగా రామారావు గారు. కొన్ని సీన్స్లో ఇద్దరికిద్దరునండి. ఇది మన క్లాష్ ఆఫ్ టైటన్స్ అంటారు. ఆయన స్టైల్ ఆయనది, ఈయన స్టైల్ ఈయనది. అది మధ్యలో గుమ్మడి గారు కొంచెం బఫరింగ్, మధ్యలో కొంత ఆయన కృష్ణుడిగా కాంతారావు. నర్తనశాల పాండవనవాసం రెండు మల్టీ స్టారర్స్ కదా, మల్టీ స్టారర్స్. అంటే భీముడి పాత్ర పూర్తిగా వచ్చిన సినిమా ఏది లేదు కదా? లేదు, ఒక్క భీముడి మీదే సినిమా లేదు, అర్జునుడి మీద కూడా సినిమా చేయొచ్చు, భీముడి మీద చేయొచ్చు.
భీముడుగా ఒక మంచి క్యారెక్టర్ని, ఎందుకంటే భీముడు జీవితంలో చాలా అడ్వెంచర్స్ చేశాడు ఆయన. ఫైనల్గా ఆయన గర్వభంగం ఎక్కడ జరిగిందంటే ఆంజనేయుడితో. అది చాలా మహాభారతాల్లో లేదు. సో భీముడు సినిమా తీయొచ్చు, అర్జునుడి సినిమా ఎగ్జైటింగ్గా ఉంటుంది.